అండ్ నెక్స్ట్ సార్, అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు 44,000 ఎకరాలు మరలా ల్యాండ్ పూలింగ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి ఇప్పుడు తీసుకునే 44,000 ఎకరాలకు సంబంధించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఆల్రెడీ రాజధాని నిర్మాణం ప్రారంభమైంది. అమరావతి రాజధాని ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండింది. కానీ మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాన్ని శీతకన్ను వేశారు. తర్వాత దాన్ని వ్యతిరేకించాడు. 3 రాజధానుల పేరుతో కొన్నాళ్ళు దాన్ని పక్కదారులు పట్టించాడు. కాబట్టి దాని నిర్మాణాలు ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పూర్తి స్థాయిలో దానిపైన కేంద్రీకరణ చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా తీసుకున్నారు. వారు కూడా గ్రాంట్ ఇస్తారు అని అన్నారు. తీరా చూస్తే వారు గ్రాంట్ ఇవ్వడం లేదని అర్థమవుతా ఉంది. ఇవాళ వరల్డ్ బ్యాంక్ తో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తో, హట్కోతో, అదేవిధంగా ఒక జర్మనీ సంస్థతో, కేఎఫ్డబ్ల్యూకి సంబంధించిన వారందరితో కూడా 31,000 కోట్ల రూపాయలు ఆయన అప్పు తెస్తా ఉన్నాడు. ఇది చాలదు, మరో 30,000 కోట్ల రూపాయలు అప్పు తేవాల్సి ఉంటుంది. టోటల్ గా 62,000 కోట్ల రూపాయల పనులు మేము ప్రారంభిస్తున్నామని చెప్పారు. దాంతో ప్రజలందరూ కూడా ఒకవేళ కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకే త్వరితంగా వేగవంతంగా ఈ నిర్మాణాలను పూర్తయితే మనకంటూ ఒక రాజధాని ఉంటుందని చెప్పి, మనకు రాజధాని అభివృద్ధి అవుతుందని చెప్పి అందరు కూడా పాజిటివ్ గా స్పందిస్తా ఉన్నారు. ఈ తరుణంలో మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకుంటాము, 40,000 ఎకరాలు తీసుకుంటాము, ఇవన్నీ కూడా ఇప్పుడు సరైనది కాదు. ఇప్పుడు నిజంగా ఒకవేళ అట్లా తీసుకోవాల్సి వస్తే దానిపైన చర్చ చేయండి, ఎందుకు అవసరమో చెప్పండి. ఇప్పుడు ఏదైతే మీ దగ్గర ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ ఏ రకంగా యూటిలైజ్ చేస్తా ఉన్నారో దానిపైన ట్రాన్స్పరెంట్ గా మీ అభిప్రాయాలను కూడా ప్రజలకు తెలియజేయండి, ప్రతిపక్షాలతో మాట్లాడండి. కాబట్టి నేను కోరేది ఏమంటే ప్రభుత్వానికి ఒకటే కోరుతా ఉన్నాను, మీరు అనవసరంగా ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నప్పుడు ప్రజలు సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో దాన్ని వివాదాస్పదం చేయడం తగదు. కాబట్టి మీరు ఇప్పుడు ఉన్నది ఏదైతే ఉందో ఉన్న కార్యక్రమాన్ని పూర్తి చేయండి. ఈ కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత మీరు భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు పోవాలనే అంశంపైన మీరు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఆలోచించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతాను. ఒక రాజధాని నిర్మాణానికి 1,00,000 ఎకరాలు అవసరమా అనేది కొంతమందిలో రేకెత్తుతున్న ప్రశ్న. మీరేం చెప్తారు సార్? అదే దానిపైన ఇప్పుడు ఆ చర్చ అనవసరమని నేను అంటా ఉన్నాను. ఇప్పుడు ఆ 40,000 ఎకరాల ప్రస్తావన తేవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే 62,000 కోట్ల రూపాయలతో మేము పనులు చేపడతా ఉన్నాము, ఇప్పుడు దాదాపు 50,000 ఎకరాల భూములు మా చేతిలో ఉన్నాయని చెప్తా ఉన్నారే, దాన్ని మీరు నిర్మాణాలు పూర్తి చేయండి. రాజధాని నగరాన్ని ఒక దశకు తీసుకొని రండి. తర్వాత ఏం చేయాలనేది మళ్ళీ మీరు డిస్కస్ చేయొచ్చు, తప్పేముంది. కానీ ఇప్పుడు మీరు దీన్ని కలగాపులగం చేసి వివాదాస్పదం చేయాల్సిన అవసరం లేదని చెప్పి నేను అభిప్రాయపడ్డాను. ముఖ్యంగా ఇంతకు ముందు రైతులు ఏవైతే వాళ్ళ భూములు ఇచ్చారో దానికి సంబంధించి రైతులకి ఇచ్చిన ప్రామిసెస్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. వాళ్ళందరూ సాటిస్ఫై అయినాయి అని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ రాజధాని నిర్మాణం చేపట్టినట్లయితే మాకు ఉద్యోగాలు వస్తాయి, అపార్ట్మెంట్ ఇస్తారు, లేకపోతే ఇంకోటి ఏదో ఇస్తారు అని ఆశ చూపిన నేపథ్యంలో అవన్నీ అమలయ్యే పరిస్థితులు ప్రస్తుతం ఏపీలో కనిపిస్తున్నాయా? అక్కడ రైతులు ఏమనుకుంటున్నారు, మీరేమంటారు? అక్కడ రైతుల్లో సానుకూల స్పందన ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే వాళ్ళ రైతుల యొక్క భూముల విలువ విపరీతంగా పెరిగిపోయింది. తర్వాత నిర్మాణాలు ఆగిపోయిన సందర్భంలో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు, రోడ్డెక్కారు, చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందిస్తా ఉన్నారు, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వారికి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో వాటన్నిటి కూడా నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. ఆ రకంగా వాళ్ళ చర్యలు చేపట్టాలి. అదే సందర్భంలో ఇప్పుడు దాన్ని పూర్తి చేయకుండా కానీ మళ్ళీ 40,000 ఎకరాలు తీసుకుంటామని చెప్పడం వల్ల దీనిపైన మళ్ళీ ఇవాళ చర్చ మొదలైంది. అసలు ఈ చర్చ అవసరమా అని నేను అడుగుతాను. కాబట్టి ఈ చర్చకు అవకాశం లేకుండా ముందు ఏదైతే మీరు 62,000 కోట్ల రూపాయల నిర్మాణాలు చేయాలనుకున్నా అవి చేయండి. మీ దగ్గర ఎంతైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ అంతగా సద్వినియోగం చేయండి. ఒక రూపురేఖలు తీసుకొని రండి. ఆ రకంగా ప్రభుత్వానికి, ప్రజలకు, మన రాష్ట్రానికి మేలు జరిగేటట్టు చేయాలని చెప్పి నేను కోరుతాను.
సరే, ఇప్పటికే రాజధాని నిర్మాణం అంటూ 31,000 కోట్లు రుణం తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క 69,000 కోట్ల రుణానికి సిఆర్డిఏ వివిధ జాతీయ బ్యాంక్స్ దగ్గర నుంచి అప్పులు తీసుకోవడానికి చూస్తున్నట్లుగా కూడా మనం తెలుసు, సమాచారం అందుతున్న నేపథ్యంలో ఈ అప్పుల సంగతి ఏమంటారు? ఇప్పటికే ఏపీ అప్పులలోకి తీసుకువెళ్ళిపోతుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు. మరి ఇన్ని వేల కోట్ల అప్పులు ఏపీకి అవసరం అంటారా? ఇప్పుడిప్పుడే చిగురిస్తుంది అది. ఇలా మొదట్లోనేమో ఇదంతా గ్రాంట్ అని కొన్ని సందర్భాల్లో చెప్పారు. మేము సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడాము, సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ గా ఇవ్వబోతుంది అన్నారు. ఆ తర్వాత మాట మార్చి ఏమన్నారంటే అసలు సెంట్రల్ గవర్నమెంట్ షూరిటీగా ఉండి అప్పులు ఇప్పిస్తా ఉంది, కాబట్టి అప్పులు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉండదు, కాబట్టి మనకేం ఇబ్బంది లేదని చెప్పి కొన్నాళ్ళు ప్రచారం చేశారు. మళ్ళీ కొద్ది రోజులు ఏం ప్రచారం చేశారంటే ఇది సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్, ఇది ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు, అప్పులు కూడా అవసరం లేదు, అక్కడ ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో అక్కడున్న ఆదాయం ఉందో ఆ ఆదాయంతోనే అక్కడ డెవలప్ అవుతుంది, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీనిపై పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదని కొన్నాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళే ప్రచారం చేశారు. ఇప్పుడేమంటా ఉన్నారు, మేము వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తా ఉన్నాం, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తా ఉన్నాం, హట్కో నుంచి 11,000 కోట్లు తీసుకున్నాం, అదేవిధంగా కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్ల రూపాయలు తీసుకున్నాం, టోటల్ గా 31,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అప్పులు తీసుకుంటున్నామని చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమంటే ప్రభుత్వం దగ్గర కన్సిస్టెన్సీ లేదు, ప్రభుత్వం ఏదో దాచిపెడతా ఉంది. మీరు సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అన్నారు కదా, గవర్నమెంట్ కి ఏం పెద్ద ఇబ్బంది ఉండదు అన్నారు కదా, రాష్ట్ర ప్రజలపైన భారం పడదని చెప్పారు కదా, మరి దాని నుంచి మీరు ఎందుకు వెనక్కిపోయారు? నంబర్ 2, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తామని చెప్పింది అన్నారు కదా, మరి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వలేదే, వాళ్ళు ₹1 గ్రాంట్ ఇవ్వడంలే. వారు ఏమంటా ఉన్నారు, మేము ఆల్రెడీ 2,500 కోట్లు ఇచ్చాము, అదే మా వాటా, మళ్ళీ మేము ఇచ్చేది ఏం లేదని వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు మీరు అంతా కూడా లోన్ అప్పులు తెచ్చి అప్పులు కూడా కేంద్ర ప్రభుత్వమే షూరిటీ ఇచ్చింది కాబట్టి మనకేం సంబంధం లేదని చెప్పి తీరా ఇప్పుడు ఏమంటా ఉన్నారు, రాష్ట్రం 31,000 కోట్లు అప్పు చేసింది, మరో 31,000 కోట్లు అప్పు తేవాలి, టోటల్ గా 62,000 కోట్ల రూపాయల నిర్మాణాలు పూర్తి చేయాలి అని ఇవాళ ప్రజల్ని మెల్లగా లోతుగా దించుతా ఉన్నారు. కాబట్టి నేను గవర్నమెంట్ కోరేది ఏమంటే ప్రభుత్వము, ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు, మీరు అవసరమైతే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, వివరాలన్నీ వెల్లడించండి, అందరి ఆమోదం తీసుకోండి. ఎందుకంటే మీరు దాన్ని ఎందుకు దాచిపెడుతున్నారని నేను అడుగుతా ఉన్నా, ట్రాన్స్పరెంట్ గా ఎందుకు చేయలేకపోతున్నారని